హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఈరోజు మనం మసాలా పల్లీ చాట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా అండి. పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం ముందుగా పల్లీలని 1 గంట పాటు వేడి నీళ్ళలో నానబెట్టుకోండి. ఇలా నానిన పల్లీలని ప్రెషర్ కుక్కర్లో వేసుకొని ఇవి మునిగేంత వరకు కూడా వాటర్ పోసుకోండి. దీనిలోనే రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని ఈ ఉప్పు మొత్తం కూడా పల్లీలకి బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 4 విజిల్స్ రానివ్వండి. 4 విజిల్స్ వచ్చినాయండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము. చూస్తున్నారు కదండి, పల్లీలు బాగా ఉడికిపోయినాయి. ఇవి మరీ మెత్తగా ఉండకూడదు, అలా అని మరీ గట్టిగా కూడా ఉండకూడదండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇందులో వాటర్ మొత్తం కూడా తీసేసి చిల్లులు గిన్నెలో కానీ లేదంటే ఇలా వడకట్టే జల్లెల్లో కానీ వేసుకోండి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, 1 టేబుల్ స్పూన్ వరకు క్యారెట్ తురుము కూడా వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఒక చిటికెడంతా ఉప్పు వేసుకోండి, సరిపోతుంది. మనం పల్లీలు ఉడకబెట్టేటప్పుడు ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఎక్కువ పట్టదండి. రుచికి తగ్గట్టుగా కారం, కొంచెం చాట్ మసాలా వేసుకొని కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మీకు కనుక నిమ్మరసం ఇష్టం ఉంటే కొంచెం వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మసాలా పల్లీ చాట్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.